डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. భారతదేశంలో జరుగుతున్నటువంటి మేధావులపైన, దళిత వర్గానికి చెందిన మేధావులపైన దాడిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగం పట్ల వాటిపైన మనం గౌరవించి ఎన్నో ప్రభుత్వాలను కూడా చూసాం. మనం భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణం చేస్తున్నారు, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని వీధి వీధిని తిరిగారు, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అన్ని కార్యక్రమాలు చేశారు. కానీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మహా మేధావులపైన దాడి చేయడం ఇది హేళనీయము. ఇది మీకు తగునా అని మేము కూడా అడుగుతున్నాం. ఈరోజు మీరు ఏ విధంగా మీ హిందుత్వాన్ని కాపాడుకుంటున్నారో అదే విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మొదటిది స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను మీరు హరిస్తున్నారు. ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో ఒక దళిత నాయకుడు, ఒక ప్రొఫెసరు అతని పైన దాడి చేయడము ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వము ఏం చేస్తుందని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వము ఇప్పుడు వచ్చి మీరు కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని, రాజ్యాంగాన్ని చేత పట్టుకొని వీధి వీధిలో తిరిగి, ఈ రాష్ట్రమంతా తిరిగి మీకు అతి మెజార్టీతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటులు పడి ఈరోజు మీరు గద్దెనెక్కారు. మరి అటువంటి ఈ యొక్క నువ్వు ప్రాధాన్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఇది జరిగితే ఇంతవరకు మీరేం చేశారని కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా పునరావృతం జరిగితే తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ ఏకమవుతారు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో వెళ్తారని కూడా తెలియజేస్తున్నాను మీకు. అదేవిధంగా సారు చెప్పినటువంటి మన సురామ్ సార్ చెప్పిన విధంగా ఈరోజు మీకోట మండలంలో అంబేద్కర్ భవను సుమారు ఇదే ప్రభుత్వం వచ్చి 1,15,00,000 రూపాయలు మీరు శాంక్షన్ చేశారు. మరి ఆ యొక్క అంబేద్కర్ భవనము పోయిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోక నిరుపయోగంగా వదిలేసింది. కనీసం మీరైనా దానిపైన శ్రద్ధ ఉంచి ఎక్కడైతే కడగాలు వేసి మీరు అక్కడ పునరావృతం నిర్మాణం చేశారో అక్కడ భవనాన్ని నిర్మాణం చేయడానికి ప్రతి రాజకీయ నాయకుడు కూడా మీరు దానిపైన శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకొని అంబేద్కర్ భవన నిర్మాణానికి మీరందరూ కూడా కంకణం కట్టుకోవాలని తెలియజేస్తాం. ఎందుకంటే మీరు కొంతమంది నాయకులు అడుగుతున్నారు, ఆ ప్రభుత్వంలో కూడా అడిగాం, ఆ ప్రభుత్వంలో కూడా నిరసన చేశాం, ఆ ప్రభుత్వంలో ధర్నాలు చేశాం. కానీ వాళ్ళకు సిగ్గు శర్మము లేక దాన్ని వదిలేశారు. మీరైనా ఇప్పుడు అన్నీ తెలుసుకొని ఈ యొక్క భవనాన్ని కట్టడానికి మీరు ముందుకు రావాలని కూడా తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగంలో ఎన్నో రకాలైనటువంటి అటువంటి సమస్యలన్నింటి పరిష్కారానికి ఉంది. అందరినీ కూడా మనం అందరినీ ఒకే తాటి మీద నడిపించే భారత రాజ్యాంగం ఒకటే. కాబట్టి మీరందరూ దీనిపైన దృష్టి ఉంచి అంబేద్కర్ భవనం ఎక్కడ ఉందో అక్కడ నిర్మాణం చేయాలని కూడా భారతీయ అంబేద్కర్ సేన దళిత ఐక్య కార్యాచరణ సమితి ద్వారా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 68వ వర్షంకి మనం అందరం కలిసి చేస్తున్నందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జైలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై